హాయ్ అండి. దేవి నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అలంకరణ లలితా త్రిపుర సుందరి దేవి. లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి మినపగారెలను ప్రసాదంగా చేసి నివేదిస్తారు. ఇప్పుడు మినపగారెలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ముందుగా మినపప్పును ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకుని 2 గంటల సేపు పప్పును నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత పై పొట్టును తీసి ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసిన పప్పును గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని వేసుకోవాలి. దాంట్లో 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత దాన్ని ఒక ముద్దలా తీసుకుని ఒక కవర్ మీద పెట్టుకుని గారెలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ గారెని నూనెలో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గారెలను ఫ్రై చేసుకోవాలండి. కాసేపు అయిన తర్వాత ఇంకో వైపు కూడా టర్న్ చేసి వేయించుకోవాలి. ఇప్పుడు గారెలు అనేవి ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మిగిలినవి కూడా ఈ విధంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇవి తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా మినపగారెలను తయారు చేసేయచ్చు. మీరు కూడా ఈ విధంగా చేసి అమ్మవారికి ప్రసాదంగా నివేదించండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.